వినయ్ భాస్కర్ గారు 8వ తేదీలోపు రైతు భరోసా ఇచ్చేస్తాం, ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని చెబుతూ ఉన్నారు. ఆయన సవాల్ కూడా చేస్తూ ఉన్నారు కేసీఆర్కి. ముక్కు నేలకు రాస్తారు 8వ తేదీన మొత్తం ఏ బకాయి లేకుండా క్లియర్ చేస్తే రుణమాఫీ రైతు భరోసా అని చెప్పి. ఇప్పుడు హరీష్ రావు గారు ఏమన్నా 6 గ్యారెంటీలు మీరు అన్ని కూడా ఆగస్ట్ 15 లోపు చేయాలన్నారు. ఇప్పుడు చేయుతనైతేనేమి ఇంకా అనేక హామీలు అన్ని కూడా చేయాలన్నారు. ఈ రోజు కేవలం చేసింది మహిళలకు ఉచిత బస్సుతో పాటు విద్యుత్ కూడా అది ఏం సరిగా కాలేదండి. గ్యాస్ సిలిండర్ కూడా మహిళలకు రాలేదు. అనేక ఇబ్బందులు చేస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. ఈ రోజు ఆగస్ట్ 15 వరకు 6 హామీలు అన్ని కూడా నెరవేర్స్తే హరీష్ రావు గారు ఖచ్చితంగా అన్న మాట కట్టుబడి ఉంటారు. రుణమాఫీకి సంబంధించి ప్రధానంగా మాట్లాడినట్టున్నారు ఇక్కడ. రుణమాఫీతో పాటు 6 గ్యారెంటీలు అన్నారండి. మీరు చూడండి, హరీష్ రావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి. ఓకే, ఇది దీనికి రైతు భరోసాకు సంబంధించి 8వ తేదీ లోపు రైతు భరోసా క్లియర్ చేస్తామని చెప్తున్నారు. చక్రి గారు ఒక్క నిమిషం మీరు వినయ్ భాస్కర్ గారిని ఒకసారి కంప్లీట్ చేయండి. వినయ్ భాస్కర్ గారు 8వ తేదీలోపు 8వ తేదీ కల్లా రైతు భరోసా పూర్తిగా క్లియర్ చేస్తాము, క్లియర్ చేస్తే కేసీఆర్ ముక్కు నేలకు రాస్తారా అని చెప్పి ఆయన సవాల్ చేస్తూ ఉన్నారు. చర్చకు సిద్ధమని కూడా అడుగుతున్నారు అమరవీరుల స్తూపం దగ్గర. ఖచ్చితంగా అండి, రైతు భరోసా కాదు మిగతా హామీలు అన్ని కూడా అని చెప్పడం జరిగింది. అన్ని 6 హామీలు కూడా ఇంప్లిమెంట్ చేయాలండి, అమలు చేయాలి. అంటే 100 రోజుల్లో 150 రోజులు పూర్తిగా మధ్యలో ఎలక్షన్ కోడ్ కూడా వచ్చిందనేది కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నటువంటి కారణం. ఎన్నికల కోడ్ ఎప్పుడు వచ్చింది, వాళ్ళు 100 రోజులు ఎప్పుడైందండి? దాంతో పాటు అప్పులుకి మిత్తిలు కడుతూనే మేము వీటన్నింటినీ క్లియర్ చేసుకెళ్తున్నాం అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఫస్ట్ హామీలు ఇయ్యకన్నా ముందు అంతా కూడా తెలియాలి కదండి, చూసుకోవాలి కదండి. ఇప్పుడు ఒక్కటే ఒక కామన్ పబ్లిక్ గానే అడుగుతున్నది, విద్యుత్ సరఫరా అనేక ప్రాంతాల్లో అంతరాయం కలుగుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రీవియస్ గవర్నమెంట్ కనుక చేసినట్టు చేస్తే బ్రహ్మాండంగా ఉండు. ఇప్పుడు వాటర్ సప్లై కూడా అనేక, అంటే నగరాలలో తాగునీరు అనేక ఇబ్బందులకు పాలవుతున్నారు. దీని అన్ని ఫెయిలియర్స్ కాదండి కాంగ్రెస్. వాటర్ సప్లైకి సంబంధించి రెయిన్ ఫాల్ అలాగే ప్రాజెక్టుల్లో నీళ్లు లేకపోవడం కూడా కారణం అవుతుంది కదా అనేది కాంగ్రెస్ వాదన. ప్రాజెక్టుల నీళ్లు కావాలని ఈ రోజు రివెంజ్ పాలిటిక్స్ గత ప్రభుత్వం పైన నిందలు వేస్తూ కావాలని రైతులను ఇబ్బంది పెడుతున్నారండి. రైతులను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. అందుకే ఈ రోజు చూసినట్టయితే రూరల్లో రైతులందరూ కూడా తిరగబడుతున్నారండి. ప్రభుత్వం పైన చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు ఓటు రూపంలో మీకు కనబడుతుంది. ఓకే, దీని మీద రామచంద్ర రెడ్డి గారు ఇప్పుడు గతంలో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ వచ్చేసి